తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారని తెలిపింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏదైతే డిస్ట్రిబ్యూటర్లు అదేవిధంగా ఎగ్జిబిటర్లు అడిగినటువంటి పర్సంటేజ్ విధానం ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ విధానము, అదేవిధంగా ఏదైతే ప్రొడ్యూసర్లు చెప్తున్నటువంటి రెంటల్ విధానం ఉందో ఈ విషయం పైన గత కొద్ది ఘోరంగా జరుగుతున్నటువంటి సమస్యపై ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ సమావేశం నిర్వహించింది. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. పర్సంటేజ్ విధానం సమస్య పరిష్కారం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా చెప్పింది. ఈ కమిటీలో దాదాపుగా 15 మంది సభ్యులు ఉంటున్నట్టుగా కూడా దీనికి సంబంధించి నెల లేదా 2 నెలల్లో సమస్య పూర్తిగా అవుతుందనే అంశాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఈ కమిటీ ద్వారా ముఖ్యంగా ఇందులో నిర్మాతలు సంబంధించి 5, ఎగ్జిబిటర్లకు సంబంధించి 5, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి 5 ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి తదుపరి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రస్తుతం ఛాంబర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత 2008 నుంచి కూడా ఈ సమస్య ఇలాగే కొనసాగుతోంది. అయితే ఎప్పుడు ఈ ఎగ్జిబిటర్లు తమకు సంబంధించినటువంటి థియేటర్లు బంద్ అని ప్రకటించినప్పుడల్లా ఈ ప్రొడ్యూసర్లు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఇస్తామంటూ కూడా కొన్ని రోజులు ఈ మీటింగ్ జరుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా కమిటీలు ఏర్పాటు చేస్తారు. అయితే గత సంవత్సరం కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కమిటీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కూడా రెంటల్ విధానం అనేది కొనసాగించారు. మరి ప్రస్తుతం ఈ ఐదుగురు ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో ప్రొడ్యూసర్లు కావచ్చు, అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మొత్తం 15 మంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో, అదేవిధంగా ఎగ్జిబిటర్లకు సంబంధించినటువంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించబోతున్నారు అనేది ఈ కమిటీ చర్చల ద్వారా తెలియనుంది. మొత్తం మీద ఈసారి జరిగినటువంటి ఏదైతే సభ్యత్వం ఉందో ఈ 15 మంది 3 సెక్టార్ల నుంచి రావడం అనేది కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తోంది. మొత్తం మీద ఫిలిం ఛాంబర్ లో మాత్రం వేడివేడిగా డిస్కషన్ జరిగాయని క్లియర్ గా తెలుస్తోంది. అటు ఎగ్జిబిటర్లు కూడా ఎక్కడ కూడా తలెత్తకుండా తమకు సంబంధించి థియేటర్ పర్సెంటేజ్ విధానాన్ని కంపల్సరీ ఇవ్వాలని వాళ్ళు కోరుకున్నట్టుగా కూడా మనకు క్లియర్ గా తెలుస్తోంది. కానీ ప్రొడ్యూసర్లు మాత్రం పర్సెంటేజ్ విధానాన్ని కాకుండా రెంటల్ విధానాన్ని కొనసాగిస్తామనేది కొంత హాట్ టాపిక్ గా అక్కడ డిస్కషన్ అయితే జరిగిందన్నట్టుగా మనకు సమాచారం దొరుకుతుంది. అలాగే వెంకట్, ఈ విధానంపై కొంతమంది వ్యక్తులు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై మీ స్పందన ఏంటి? అంటే ఖచ్చితంగా ముఖ్యంగా ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి విధానాల్లో మాట్లాడే సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్లను దూషించినట్టుగా ఎగ్జిబిటర్లు ప్రవర్తించారని, ఎగ్జిబిటర్లను దూషించే విధంగా ప్రొడ్యూసర్లు కూడా తమ వాదన చేశారని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరస్పర వాదనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రధానమైనటువంటి సమస్యను పరిష్కారం అనేది ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయించుకుంది. ఎందుకంటే పరస్పర వివాదాలు చేసుకోవడం వల్ల సమస్య అనేది పరిష్కారం కాదు. సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దానికి సానుకూలమైనటువంటి పర్యవసానాలు ఎలా ఉండాలి అనే అంశం పైన కూడా పూర్తిగా ఈ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిల్ ఉందో ఆ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత 1 లేదా 2 నెలల్లో పూర్తి స్థాయి నివేదికను తయారు చేసిన వెంటనే దీనికి సంబంధించినటువంటి సమస్య పరిష్కరించే విధానం, దానికి సంబంధించినటువంటి కొత్త పాలసీలు తీసుకునే అవకాశం అయితే ఉండేటట్టు క్లియర్ గా తెలుస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.